రేయ్ ఆగరా. అన్న నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చాను బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు, ఎందుకు వెళ్ళావరా? అన్న వెళ్ళినోడు తిరిగి ఎందుకు వచ్చినావు? అదే నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తారేంటనే? ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా నిజమా? నేను ఇప్పుడు పంపించాను. అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటికి పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా అమ్మ పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. ఏ శంభు శివ శంభు శివ శివ శంభు శంభు. అనే నువ్వా? మా బావల్ని చంపేసేలా ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాముడు. అసలు మీ వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారని. 4 రోజుల్లో బారసాల ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అసలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టకుండా వీళ్ళు ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తానుగా. ఎలా షిఫ్ట్ చేస్తావు? ఈ సన్నాసుల్ని సంసారాలను చేస్తాను. వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తావు? బ్రిటిష్ రూల్ ఫాలో అవుతా. ముందు విభజిస్తా, తర్వాత పాలిస్తా. ఇదంతా నేను చూస్తా. డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రహ్మం పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తారంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగు. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడారులు ఇసుకమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నర్మయ్, నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు ఎదవ. కమా. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలతో జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమా ఉంటాడు. వాడంతే వరుస కలుపుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్ద మామని విసికిస్తావు? నువ్వు రా మామ విసికి. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? నోర్మయ్! ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం. కూర్చుంటాను. రేయ్, హాయ్. ఆ బాటిల్ ముట్టుకున్నా, ఆ చైర్ లో కూర్చున్నా మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చైర్లో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా? కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. ఇదో స్కీమే లేదన్నా కదరా? నువ్వురా. స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారని వచ్చావు. దగ్గరికి రా. ఏంటి మామని అనిపించాడు? ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకొని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడి కీపుకాడికి. కీపుని లూప్ లైన్ లో పడేసి వాడు వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి.